హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి కొబ్బరితో మంచి స్వీట్ తయారు చేశానండి. చాలా హెల్తీ ఉంటుంది. చాలా ఇష్టంగా తినొచ్చు కూడా. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. సో, డైజెషన్ కూడా బానే ఉంటుందనమాట. సో, దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి. నేనైతే ఇలా ఒక మీడియం సైజ్ కోకోనట్స్ అండి. ఒక 3 కొబ్బరికాయలైతే యూజ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని గ్రైండ్ చేసేసుకున్నానండి. మీరు ఇంకా పొడిగా కావాలనుకుంటే కోరం అవన్నీ ఉంటాయి కదండీ! అలా తీసుకునే వాటిలతో మీరు అలాగా గ్రైండ్ చేసుకున్నా సరే పొడి అనేది వచ్చేస్తుందనమాట. మిక్సీలో వేసినప్పుడు మాత్రం కొంచెం మెత్తగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆపి ఆపి మనం గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో, నాకిదైతే కొలత మీకు చూపించడానికి అని చెప్పేసి కప్‌లో వేస్తున్నానండి. నాకైతే కప్పున్నర పట్టిందనమాట. సో, నేనలా నొక్కలేదు. నార్మల్‌గా కప్పున్నర అయితే వచ్చింది. ఈ కొబ్బరి కూర మొత్తం. సో, మీకు ఇంకా కొంచెం ఇది దగ్గు ఉంటుంది. చిన్న పిల్లలకి పెట్టడానికి కొంచెం ఇబ్బంది అనుకుంటే వెనక బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదండీ! కోకోనట్‌కి అది మొత్తం అన్ని తీసేసుకొని ఇలా మీరు గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చనమాట. నేనైతే నార్మల్‌గానే నేను తీసేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఒక అర చెంచా వచ్చేసి నేను నెయ్యి వేసుకున్నానండి. మీరు ఇదే ప్లేస్‌లో బటర్ కూడా వేసుకోవచ్చు, బావుంటుంది స్మెల్ వచ్చేసి. సో, కొద్దిగా మందపాటి గిన్నె పెట్టుకుంటే బెటర్ అనమాట. వేసుకొని ఆ కొబ్బరి కూర మొత్తం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 2, 3 నిమిషాలైతే ఫ్రై చేసుకోవాలి సిమ్‌లో. హై ఫ్లేమ్‌లో చేస్తే మొత్తం అంతా అంటుకుపోతుంది. సో, కొద్దిగా పొడి పొడి ఆడేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే బావుంటుందనమాట స్వీట్ వచ్చి. సో, మనం నెయ్యి వేసుకొని ఫ్రై చేస్తున్నాం కదండీ! కలర్ కూడా కొంచెం చేంజ్ అయినట్లు ఉంటుంది. సో, చూడండి ఒక 2 నిమిషాల తర్వాత నేనైతే బాగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి. సో, మనం వెంటనే తీసుకోవాలి, లేదంటే మనం మాడిపోతుందనమాట కొబ్బరి కూర మొత్తం. సో, దీని టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకా హెల్తీ కూడా, చిన్న పిల్లలకి కూడా పెట్టొచ్చు అనమాట. మనం కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. ఇంకా స్వీట్ చాలామందికి అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది. ఇలా కొబ్బరి ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినొచ్చు అనమాట. సో, తీసేసుకొని అదే గిన్నెలోని బెల్లం అనమాట. నేను కప్పున్నర వచ్చేసి మనకి కొబ్బరి కూర అయ్యింది కదండీ! ఒక కప్పు నిండా బెల్లం ముక్కలుగా తరిగి తీసుకున్నాను. సో, మీరు బెల్లం పొడిగి అలాంటివి ఉంటున్నాయి కదా! అవి కూడా తీసుకోవచ్చనమాట. ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. అంటే బెల్లం అడుగు పట్టకుండా కొంచెం వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వేసుకుంటే పాకం పట్టదండి. చూసుకొని వేసుకోండి. సో, ఇప్పుడు బెల్లం అయితే మనం అటు ఇటుగా కలుపుకుంటూ మనం పాకం అనేది రావడం వరకు కొంచెం అటు ఇటు కలుపుకోవాలన్నమాట. సో, మనం వాటర్ ఎక్కువగా పోస్తున్నప్పుడు పాకం అనేది పట్టదు. చాలా ఎక్కువ టైం పడుతుందండి. సో, బెల్లం కరుగుతున్న టైంలోనే ఒక పావు టీ స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకుంటున్నాను. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇదే ప్లేస్‌లో వచ్చేసి మీరు యాలకుల పొడి ఇవన్నీ వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. నాకైతే ఒక 2 నిమిషాలకి ఇలా పాకం పట్టేసినట్టు దగ్గరగా ఉడికిందనమాట బెల్లం వచ్చేసి. సో, మీకు బెల్లం పాకం ఎంతవరకు కట్టాలి అనేది మీకు చూపిస్తానండి. ఒక గిన్నెలో వచ్చేసి వాటర్ తీసుకొని, మనకి తెలుసు కదండీ! చాలామంది ఇలా ట్రై చేస్తూ ఉంటారు. సో, మీకు తెలియడం కోసం చూపిస్తున్నానండి. సో, నాకైతే ఒక 2, 3 నిమిషాల్లోనే బెల్లం అనేది పాకానికి దగ్గరికి వచ్చేసిందనమాట. సో, మరీ గడ్డ కట్టి మళ్ళీ రాయిలా కాకుండా నార్మల్‌గా అనమాట. మనం ఇలా వేయగానే కొంచెం ఉండకట్టి మెత్తగా ఉండేటట్టు ఉంటే సరిపోతుందండి. చూడండి, ఆ డ్రాప్స్ వేయగానే అటు ఇటు వెళ్ళిపోకుండా చిన్న ఉండలా కట్టిందనమాట. సో, ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి ఈ స్వీట్‌కి. మీరు మరీ ఇంకా ఎక్కువ గట్టిగా కావాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చండి. కానీ అవి ఎక్కువగా మనం తినడానికి చిన్నపిల్లలు ఇష్టపడరనమాట. సో, ఈ మాత్రం వరకు చాలు. సో, ఇప్పుడు కొబ్బరి కూర మొత్తం అందులో వేసేసుకోండి. వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలైతే ఉడికించుకోవాలండి. సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. కొబ్బరి పచ్చిదనం కొంచెం ఉడకాలి కాబట్టి, ఆ బెల్లం అంతా పట్టాలి కాబట్టి కొంచెం ఉడికించుకోవాలి 2 నిమిషాల వరకు. సో, నేను యాలకుల పొడి చెప్పాను కదండీ! అది ఇందాక బెల్లంలో అయినా వేసుకోవచ్చండి. లేకపోతే ఈ స్టేజ్‌లో కూడా మీరు వేసుకోవచ్చనమాట. మంచి స్మెల్ బావుంటుంది. సో, చూడండి ఇలా ఉడికించుకొని కొంచెం ఒక 3 నిమిషం మూత పెట్టి వదిలేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ బెల్లం అంతా పట్టి కొంచెం గోరువెచ్చగా చల్లారేంత వరకు మనం అలా మూత పెట్టి వదిలేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు ఒక ప్లేట్‌లోకి తీసుకొని మనకి ఉండలు కావాలంటే ఉండలా చుట్టుకోవచ్చండి. లేదు అంటే మనం అలా కట్ చేసి పీసెస్‌లో అయినా తీసుకోవచ్చు. చల్లారిన తర్వాత చాలా బావుంటుంది. మేమైతే అసలు ఇలా తీయగానే ఇంకా అవి ఫినిష్ అయిపోయిందనమాట. చల్లారిన తర్వాత షూట్ చేయడానికి కూడా నాకు అవ్వలేదండి. సో, కొద్దిగా నెయ్యి చేతికి పూసుకొని కొంచెం అలా ట్యాప్ చేసేస్తున్నాననమాట. అంటే చిన్న చిన్న పీసెస్‌లో కట్ చేసుకుందాం అని చెప్పి నేను ఇలా చేశాను. మీరు ఏ షేప్‌లో అయినా ఎలా అయినా చేసుకోవచ్చు. లేదంటే ఇలా వదిలేసుకొని నార్మల్‌గా హల్వాలాగా కప్‌లో వేసుకొని అయినా తినేయొచ్చనమాట. చాలా బావుంటుందండి. ఇదే ప్లేస్‌లో పైన జీడిపప్పులు అవి కూడా వేసుకుంటారు. మీకు నచ్చితే అది కూడా వేసుకోవచ్చు. డ్రై నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ మాత్రం చాలా బావుంటుందండి. చూడండి, ఇది మనం బాగా ఇలా కట్ చేసి వదిలేసుకొని కొంచెం ఆరిన తర్వాత తీసుకుంటే బాగా గట్టిగా వస్తాయన్నమాట ముక్కలు. చాలా బావుంటుంది స్వీట్ అనేది.
ఇవి ఒక 1 వీక్ వరకు నిలవ కూడా ఉంటుందన్నమాట. చాలా ఇష్టంగా తినొచ్చు. ఇంకా లాంగ్ జర్నీస్‌కి వెళ్ళినప్పుడు ఉండల్లా చేసుకొని కూడా పట్టుకెళ్ళి తినొచ్చనమాట. మంచి హెల్తీ ఫుడ్ అండి. ఇంకా థాంక్స్ ఫర్ వాచింగ్.